హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మొక్కలకి ఎగ్ ఆయిల్ ఇస్తున్నానండి. ఇది ప్రతి 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. మన దగ్గర ఏ ఎరువులు లేకపోయినా ఈ ఎగ్ అమల్షన్ అన్నది ఒకటి ఇస్తే చాలండి. మొక్కలు చాలా బాగుంటాయి. పూత పిందె దశలో మనం ఇచ్చామంటే పూత రాలిపోకుండా అది కాయ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా మంచిదండి ఇది. దీంట్లో మనకి ఎన్ని రకాల నూనెలు ఉంటే అన్నీ వాడుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే, ఈ మధ్య మనం ఊడియాలు, అప్పడాలు, లేకపోతే ఫ్రైలు అలాంటివి చేస్తాం కదండి. కారం వేయకుండా మనం ఆయిల్ పక్కకు తీసి పెట్టుకుంటే మరి డీప్ ఫ్రైలు చేసినప్పుడు అది ఆయిల్ మళ్ళీ వాడం కాబట్టి ఆయిల్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి నూనె ఒకటి తీసుకున్నాను. ఈసారి నేను ఇంగు ఒకటి యాడ్ చేస్తున్నానండి. ఇంగు ఏంటంటే ఇది ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి రాకుండా తగ్గిస్తుంది అన్నమాట. ఈ ఇంగు 2 రకాలు ఉంటాయి. ముద్దింగువ నేనైతే పౌడర్ తీసుకున్నానండి. ఎప్పుడైనా ఎగ్స్ మనం వాడినప్పుడు కూరల్లో అంటే ఉక్కిరి అలాంటివి వేసుకున్నప్పుడు కానీ, ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఎగ్ వాడేయకండి. మనం ఏదైనా బౌల్లో కొట్టుకునే వాడుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎగ్స్ పాడైనాయి అనుకోండి, మొత్తం కూర అంతా పాడైపోద్ది. కాబట్టి ఇది ఒక సింపుల్ టిప్ అండి. ఏదైనా బౌల్లో కొట్టుకుని అప్పుడు వాడుకోండి. ఈ ఎగ్ కొంచెం నాకు బాగాలేదని వాడుకున్నాను అనమాట. 2 గుడ్లు వాడుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నానండి. అన్నీ కలిపేసి ఈసారి గ్రైండ్ చేసేస్తున్నాను. విడివిడిగా చేయొచ్చు. ఈసారి అయితే నేను అన్నీ ఒకసారి వేసేసాను. ఇప్పుడు ఇది ఆయిల్ అండి. చాలా మంచిది ఫెర్టిలైజరు. ఎవరింట్లోనైనా ఎగ్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంగువ అన్నది అది మనకుంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. మినిమం ఈ 2 వాటితో మన మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఏమండి, మేము ఏం చెప్పినా అందరికీ తెలిసిన వాళ్ళు ఉండరు, అందరూ తెలియని వాళ్ళు ఉండరు. సో తెలిసిన వాళ్ళు అయితే కనుక పట్టించుకోవద్దు, తెలియని వాళ్ళు అయితే నేర్చుకోండి. ఎవరో ఒకరికన్నా ఉపయోగపడుద్దండి ఈ వీడియో. కొంతమంది కన్నా ఇది ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతోనే మేము ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఇంగు పౌడర్ వేసాను, చూసారా? ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నా అండి. నా దగ్గర కొంచెం నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసేసాను అనమాట. అందుకే అది ఆ కలర్ వచ్చింది. ఇప్పుడు వాటర్లో వేద్దాం. చూసారా, వాటర్లో కలుపుకున్న తర్వాత ఒక్కొక్క మొక్కకి నేను తీసుకున్నాను అనమాట. మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో. ఎల్లో కలర్ కాస్మస్ అండి, గడ్డి గులాబీ, అన్ని పువ్వులతో ఉన్నాయండి. గార్డెన్ చాలా బాగుంది. ఇది డాక్టర్ పింక్ అండి. చూసారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ప్రతి మొక్కకే ఇచ్చుకోవచ్చండి. చిన్న చిన్న బెండ మొక్కలు, వంగ మొక్కలు ఉన్నాయి. అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ గులాబీలు చూసారా, కాశీరత్నం పువ్వులు అవి తీగండి. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. ఇది పన్నీర్ గులాబీ మొక్కలు చక్కగా పచ్చగా తయారవుతాయి అన్నమాట. చామంతుల మొగ్గలు వస్తున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అట్లీస్ట్ ఏమీ లేవు మీ దగ్గర, కొత్తగా మొక్కలు పెంచుకుంటున్నారు, ఈ ఎగ్ ఆయిల్ వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.